వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రవ కేసరి ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందాం. మొదటిగా కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ద్రాక్ష జీడిపప్పు ఎండు ద్రాక్ష జీడిపప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ అయిపోయి అవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం కొలతగా తీసి పెట్టుకున్నాం కదా, 1 కప్పు రవ్వ, బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ, దాన్ని ఇదే నెయ్యిలో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇది కూడా తీసి పెట్టేసుకుందామండి పక్కన. ఇదే కడాయిలో ఆ కప్పుతోటి అంటే 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పుకి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలా. చూడండి నేను 3 కప్పులు యాడ్ చేశాను. ఇంకొంచెం సాఫ్ట్గా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్. ఈ వాటర్ బాయిల్ అవ్వాలండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సుజీ రవ్వ లేదా బొంబాయి రవ్వని మనం ఈ వాటర్లో సిమ్లో పెట్టుకొని చిన్నగా ఈ విధంగా తిప్పుతూ కలపెట్టుకోవాలండి. ఈ విధంగా అయ్యే వరకు. ఇప్పుడు మనం చక్కెర వేసుకుందామండి. 1 కప్పుకి 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర ఆప్షన్ అండి, మీ ఇష్టం. అది ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తక్కువగా తినేవాళ్ళు చక్కెరని కొద్దిగా వేసుకోవటం మంచిది. ఈ విధంగా వచ్చే వరకు గరిటెతో తిప్పాలండి. సిమ్లో పెట్టుకొనే ఇది చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు మనము యాలకులు, దంచి పెట్టుకున్న యాలకులు, కమ్మదనానికి వాసనకి యాలకులు వేసుకుందామండి. ఈ విధంగా తిప్పాలి. ఇప్పుడు మనం పక్కన రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షని వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలిపిన తర్వాత మనం మంచి వాసన ఫ్లేవర్ రావాలంటే, మంచి స్మెల్ రావాలంటే, కమ్మదనం రావాలంటే పచ్చ కర్పూరం అని ఉంటుందండి. చాలా తక్కువ, చిటికెడు, చిటికెడు అంటే చిటికెడే వేసుకోవాలి. మంచి కమ్మటి వాసన వస్తుందండి. అదే ఈ యొక్క కేసరి కమ్మదనానికి సీక్రెట్. ఇప్పుడు మనం కేసరి కలర్ అంటే ఫుడ్ కలర్ వేసుకుందాము. ఆరెంజ్ కలర్ అండి ఇది. దీన్ని వేసేసుకొని కొంచెం బాదం పప్పులు సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని తిప్పేసుకుందామండి. ఈ విధంగా మనం గరిటెతోటి తిప్పుతూ ఉంటే చక్కగా అది ఉడికిపోతుందండి. చూడండి ఈ విధంగా కలర్ అంతా కలిసిపోవాలి, చక్కెర కలిసిపోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా బాగా ఈ కేసరిలోకి కలిసిపోవాలి. బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఈ విధంగానే తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ సిమ్లో పెట్టుకొనే మనం ఈ విధంగా చేసుకోవాలి. చూడండి బాగా కేసరి రెడీ అయిపోయిందండి. ఇంకింతేనండి, కేసరి గుమ్ములాడే కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గరిటె తిప్పినప్పుడు ఈ విధంగా గరిటె చుట్టూ తిరగాలి. అదే గుర్తండి, రెడీ అయిపోయిందని అని. ఇంకా మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. గుమ్ములాడే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చండి. డైమండ్ షేప్లో రెడీ అయిపోయింది రవ్వ కేసరి. గుమ్ములాడే రవ్వ కేసరి, కలర్ఫుల్, టేస్టీ, ఈజీ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ వంటలు ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఉంటానండి, మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను.